స్టార్ట్ ఛాలెంజ్. ఈరోజు మేము డ్యాన్స్ ఎలా నేర్చుకున్నాం చెప్తా. ఈరోజు నేను ఒక్కనే డ్యాన్స్ నేర్చుకున్నా చెప్తాను నిన్నండి. అది కూడా నేర్చుకుందంట దాన్ని చెప్పని ఫస్ట్ అది చిన్నది కదా. అసలు మేము వేస్తే వేసింది. ఆగు అది చెప్పదు. ఏం జరిగింది ఈరోజు ట్యూషన్లో? ఏం జరగలేదమ్మా. నేను డ్యాన్స్ చేస్తాను ఉండండి. ఉండండి కాదు, నువ్వు అల్లరి చేసిందా జిట్టు తల్లి? అల్లరి చేసిందే? నన్ను కొడుతూనే ఉంది, అల్లరి చేసింది. ఉండు. ఆర్నా, నిన్ను బ్యాడ్ ఆర్నా అని పిలవాలా, గుడ్ ఆర్నా అని పిలవాలా? అమ్మా ఇప్పుడు తోసిన అందరికి కొట్టరమ్మా. అందరిని కొట్టలా? నన్ను కొట్టిందమ్మా, నన్ను కొట్టింది, నన్ను నిజంగా కొట్టింది. అన్నయ్యని కొట్టావా? చంపబోయినా వాయించి చేశాను. ఏమి అన్నయ్యని కొట్టావా? ఎందుకు కొట్టావు? ఎందుకంటే ఫ్రెండ్స్ని కొట్టాడా? వాళ్ళ ఫ్రెండ్స్ని కొట్టుకుంటూ వాడు కొట్టుకుంటాడు, నీకెందుకు? మా ఫ్రెండ్స్ కొట్టిందా, మా ఫ్రెండ్స్ నన్ను కొట్టారు. నేనేం యాక్చువల్గా చిన్న దెబ్బ తెచ్చి ఆగుదని చెప్పని చెప్పు. నేను అబ్బాయి నన్ను తిరిగిచ్చారమ్మా. తిరిగిచ్చాడా? అందుకని అందుకని అన్నయ్య తిరుగుకున్నా. అన్నయ్య తిరుక్కు అన్నారు. మళ్ళీ నన్ను అతోసన్న ఏమన్నారు తెలుసా? కొడుక అన్నారు. కొడక అన్నారా? ఎవరు అనింది? ఫ్రెండ్స్ అన్నారా? అది నువ్వు నేర్చుకోబాకు. అనలేదమ్మా, అబద్ధాలు చెప్తున్నావా? నిజం. అన్నీ రోడ్లో ఏడొస్తుంది నాకు అప్పలు కావాలని. అవునవే? ఎందుకు ఇంట్లో? అప్పుడు ఫ్రెండ్స్ నాకు అప్పులు ఇచ్చారమ్మా. ఏమి నువ్వు అప్పలు తీసుకెళ్ళా? ఎందుకు తీసుకెళ్ళలేదు? తీసుకెళ్ళామా, తినేసి మళ్ళీ నాకు అప్పలు కావాలన్నా. అట్లాగా వాళ్ళ దగ్గర అప్పలు తీసుకొని తినొచ్చా? తెలియదాం, నేను అసలు వాళ్ళ కాడ అప్పలు తీసుకునే. పప్పాకి చెప్పనా? ఏ ఆర్నా బయట వాళ్ళ దగ్గర అప్పులు అడిగి తీసుకుంటుందంటని చెప్పేదా? అవునా? అవునా? చెప్పనా? ఏదిరా కర్ర తీసుకురా పోరా. ఏవే చెప్పు. అట్లాగే చేస్తావా? మరి ఇప్పుడు చెప్పుకో అని అన్నావు కదా. ఎట్టే కర్ర చేస్తావా? అట్లాగే బాగా కూర్చో. నిన్ను చూస్తే అల్లరి చేస్తుంది, నన్ను చాలా బ్యాడ్ చేస్తుంది. ఏం చేస్తుందిరా? పరువు తీస్తుంది. వాడు పరువు తీస్తున్నావంట. ఆగురా, నువ్వు గమ్ముగుండు. ఏం చెప్పు. వేస్తున్నాను కదా, నీకెందుకు చెమట పోస్తుంది? ఏంది చలి పుడితే తుడుచుకుంటారా? చెప్పు. వాడు పరువు తీస్తున్నావంట. ఏమి వాడు పరువు తీస్తున్నావంట? నువ్వు వదులు దాన్ని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. బాగా కూర్చో. ఎందుకు వాడు పరువు తీస్తున్నావంట? నేనే అడిగేది నిన్ను. వాడు చెప్తున్నాడు కదా ట్యూషన్లో నా పరువు తీస్తుంది అని చెప్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఫ్రెండ్స్తో మాట్లాడకూడదని చెప్తున్నా వాడు. నువ్వు ఆడపిల్లవు కదా. నిన్ను మాట్లాడు అన్నారా? అందుకు మీ అన్నయ్య పరువు పోతుందంట. అయితే మీ అన్నయ్య చెప్పిన మాట ఈను. ఫ్రెండ్సే రమ్మన్నారా? వాడికి ఇష్టం లేదు కదా. అయితే మీ అన్నయ్య ఎక్కువ, మీ ఫ్రెండ్స్ ఎక్కువ? నీకు ఫ్రెండ్స్ ఎక్కువ. అదిగో వాడు నీతో మాట్లాడంటే ఇంకా
హీరోలో ఒక కూడా పిలిచాను అసలు. ఒక్క అన్నయ్య నీ వీడియో నీది, వాడి వీడియో వాడిదే. టిఫిన్ కావాలన్నావు అనుకో, ఇంకా టిఫిన్ తెచ్చిన పొద్దున కావాలన్నావు వేసిన ఏవే తిల్లా. ఇంకా టిఫిన్ అడిగినావు అనుకో తానే నీకు. ఏ అన్న నీకు మీ అన్నయ్య ఎక్కువ కదా, మీ ఫ్రెండ్స్ ఎక్కువ. ఏందా డ్రెస్ అట్లా చేస్తుందా? ఇప్పుడు వాడు ట్యూషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడు అంటే మాట్లాడాలా, వాళ్ళతో మాట్లాడబాకు, సైలెంట్గా ఉండంటే సైలెంట్గా ఉండాలా, అరవబాకు అంటే అరవకుండా ఉండాలా? ఏం చేస్తావు పైకి లేచి? అస్సలు వెళ్ళిపో, ఇంక రాబోకు మా ఇంటికి. ఆగురా, అసలు వెళ్ళిపో నువ్వు మా ఇంటికి, ఇంక రాబోకు. నువ్వు మా మాట విన్నప్పుడు దేనికి నువ్వు? ఏడా ఎందుకు కొనిస్తాం మేము? చిన్న దెబ్బ వేసిందా? అందుకని నువ్వు మళ్ళీ వేసావా? అయితే వాడు ఎందుకైతే ఆ మాట అంటున్నాడు? నా పరువు పోతుంది అంటున్నాడు వాడు. అట్లాగ చేయకూడదు అని చెప్తున్నాడు వాడు. మన ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయి కదా. నువ్వు అట్లాగా వాడి దగ్గర తీసుకొని తింటే వాడు పరువు పోతుందంట.